ప్రసాద్ గారు, ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడికి మాత్రం వందలాది మంది పోవచ్చు, ఆయన పరామర్శకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్ళాలి. ఇది రాప్తాడుకు సంబంధించింది. చూడండి, మీరు అక్కడ ఎక్కడైనా రోప్ పార్టీ కనబడుతుంది మీకు? ఎక్కడ లేదు. రెండోది మీకు ఒకటే చెప్తున్నాను, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇల్లు ఎరగొట్టడం వేరు, ఈయన పరామర్శించడం వేరు. రెండు డిఫరెంట్ కాంటెస్ట్లు. ఇప్పుడు ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముందు రోజు వెళ్ళి ఉంటాయి పరామర్శకి, కాకాన గోవర్ధన్ రెడ్డి గారిది, వీళ్ళే ఎంతమంది దొమ్మి హెలికాప్టర్ని ఎలా డిస్ట్రాయ్ చేశారు, వీళ్ళే చేశారని అభియోగం వేసినా ఆశ్చర్యపడండి నేను. ప్రసాద్ గారిని ఇంటరప్ట్ చేస్తున్నా దయచేసి, సారీ. ఇక్కడ చూడండి సార్, కేవలం వెంకటాచలం మండలం చెముడుగుంటలోని సెంట్రల్ జైలుకు సమీపంలో పోలీసులు అనుమతించిన హెలీప్యాడ్ వద్ద కేవలం 10 మంది మాత్రమే వెళ్లాలని, అంతకు మించి ఎవరూ వెళ్ళకూడదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. అలాగే జైలు ఆవరణలోకి ఎవరూ రాకూడదని, కేవలం ముగ్గురితో వెళ్లి కాకాంతో ములాఖత్ కావాలని స్పష్టం చేశారు. పాయింట్ నెంబర్ 2, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరులోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి కేవలం 3 వాహనాల్లో వెళ్లాలని ఈ నెల 27న నోటీసు ఇచ్చిన పోలీసులు సోమవారం దాన్ని సవరించి 15 వాహనాలతో వెళ్లొచ్చని మరో నోటీసు జారీ చేశారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు ఎవ్వరూ వెళ్ళకూడదని, ఒక్క వైఎస్ జగన్ మాత్రమే వెళ్లాలంటూ నోటీసులు ఇవ్వడం, అది దానికోసం వెతుకుతా ఉన్నా. ఒక్క జగన్ గారు ఇంటికి వెళ్ళాలి లోపలికి. నువ్వు వెతుకుతున్నావు కానీ అది నాకు తెలిసిన విషయం. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరిద్దామని ప్రయత్నం సార్. ఎందుకంటే జనో నాయకుడని మీరు నేను చెప్తుంటే వాళ్ళకి ఎక్కట్లేదు. ఎందుకంటే సిద్ధం సభల కాడి నుంచి గ్రీన్ మ్యాట్లు ఇవన్నీ చెప్తుంటే నేనేమో ఎరుబాగులలోకి వెళ్ళి అక్కడ పొద్దుటూరు సభ చూసి ఇది జనం నిజంగానే వచ్చారని నేను విశ్లేషణలు చేసుకున్న రోజులు ఉన్నాయి. ఇక్కడ మీరు ఇది గమనిస్తే స్వచ్ఛందంగా ఎర్రల తరలు వస్తారు. పోలీసు వాళ్ళు చెప్తున్నా ఆపుతున్నా అన్నది చూస్తుంటే కొండలు లేవు, గొట్టలు లేవు, ఎలా కావాలంటే అలాగ వస్తున్నాయి. వాళ్ళని రోహింగ్యాలు అనడానికి, అసాంఘిక శక్తులు అనడానికి కూడా వెనుకాడట్లేదు. అంటే మీరు ఉదాహరణకి చెప్తున్నాను, వాళ్ళ ప్రాస్పెక్టులో 60% ఓట్లు వాళ్ళకి వేసారు అనుకుందాం, 40% జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి. అంటే రాష్ట్రంలో 40% ఓట్లు వైఎస్ఆర్సీపీ కేసిన వాళ్ళందరూ వాళ్ళ దృష్టిలో రాక్షస గణమా? అందరూ అసాంఘిక శక్తులు కదా. వాళ్ళందరూ అసాంఘిక శక్తులా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా, మాకు ఓట్లు వేసిన వాళ్ళకే మొదటి ప్రయారిటీ, వాళ్ళకే ఓపెన్ గా ఆయనే చెప్పిన తర్వాత, ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత వీళ్ళంతా మీరు కూడా అసాంఘిక శక్తి అండి, మీరు ఓట్లు వేస్తారు కదా. అంటే మా బ్యాచ్లో జాయిన్ అయ్యారులేండి మీరు, అది వేరే సంగతి. ఓకే, అందులో మమ్మల్ని పిలిచి మీరు ఇంకా భయంకరంగా ముద్రేసుకున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు ఈ పర్యటన సారాంశంలో నిలువరించబడతాడా జగన్మోహన్ రెడ్డి అంటే అది పాయింట్. ఇక్కడ మీరు గమనించవలసిన జగన్మోహన్ రెడ్డి గారు నిలువరించుకుందాం అన్నా సరే ఆయన నిలువరించలేని ప్రజాగణం ఆయన చుట్టూ ఉన్నదన్న విషయం ప్రజలు పరంగా పోలీసులు జనం వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి భలే వస్తారు, ఆయన జననేత, జగన్ కోసం జనం, ఈ స్లోగన్స్, ఈ ట్యాగ్ లైన్స్ బానే ఉంటాయి, కానీ ఆయన భద్రత చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎవరు బాధ్యత వహిస్తారు? మేము చెప్పాము, మేము 10 మందికే పర్మిషన్ అన్నాము, వాళ్ళే అంతమందిని తీసుకొచ్చారని రేపు వేస్తారు. అందుకే ఈ నోటీసులు ఎందుకు ఇస్తున్నారంటే ఈ కుట్రలో భాగమే ఇదంతా. నేను ఒక మాట చెప్తా సార్, ఒక కళ్యాణ మండపం ఉంటుంది, దాని కెపాసిటీ ఎంత అంటే ఒక 50 మందో 100 మందో. మా అబ్బాయి బర్త్డే పార్టీ పెట్టుకున్నాం, 50 మంది కన్నా ఎక్కువ వస్తే నేనేం చేయలేను అన్నాను అనుకోండి, నేను లిమిటెడ్గానే పిలుచుకుంటాను 50 మందికి అన్నది. కానీ ఇది జన పందేరం కదా సార్. కరెక్ట్, జనాన్ని ప్రజలని మమేకం అవుతున్న సందర్భం ఇది. ఇదే ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఫంక్షన్ కాదు, రామారావు గారి ఇంట్లో అలా చంద్రబాబు నాయుడు గారి పెళ్లి కాదు కదా. చంద్రబాబు గారి పెళ్లికి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టినా పెట్టకపోయినా, వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క జమ లేకపోయినా స్వచ్ఛందంగా తరలి వచ్చినా మా పట్టించుకోవాలన్న ఉదంతం ఉంది కదా. అవును, అవునంటారా కదంటారా? అవును, ఇవన్నీ చరిత్రలే కదా, నేను మీరు కొత్తగా రాసేది కాదు కదా. ఇప్పుడు అలాగే జగన్ జననేత అన్న దగ్గర మహాత్ముడు గాంధీకి జాతిపిత అన్నారు. మీరు స్వచ్ఛ భారత్ అని చెప్పి బీజేపీ వాళ్ళు వేసినంత మాత్రం మాకు జాతిపిత కాకుండా పోడు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి కోసం స్వచ్ఛందంగా తరలి వస్తున్న జనాల్ని నిలువరించలేని నిస్సహాయ స్థితి ప్రభుత్వ ఫెయిల్యూర్ కింద దాన్ని ఎస్టాబ్లిష్ చేయండి. రేపొద్దున ఒక కోడికత్తి దాడి అనుకోండి, లేదంటే గులకరాయి దాడి, దానికి ధీటుగా ఇంకేమైనా దాడి జరిగితే బాధ్యత ఎవరిది? రెండోది, ఇవాళ మీకు ఒకటే విషయం, ద సీరియస్ కన్సర్న్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న దగ్గర అమ్మ పెట్ట తడుక్కు తినవదని మీరు పోలీస్ వ్యవస్థను ఏదైతే మీరు వందలాది మందిని, వేల మందిని మీరు కేవలం ఫిగరేటివ్గా చెప్తున్నారు, చాలా బాగుంది. కానీ వాళ్ళు సతమతం అవుతున్నారు నిలువరించడానికి. కానీ ఎక్కడ నిలువరించాలా? ఆయన రేడియస్లో ఆయనకి ఏమీ కాకుండా నిలువరిస్తే పోలీస్ వ్యవస్థకి 2 చేతులు దండం పెట్టాలి. కానీ హైవేలో ఆయన దగ్గరికి వెళ్లకుండా ఆపుతానంటే మీరు ఆపుతుంది హైవేలో ఒక సమ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ని. అవును, కానీ దాని తర్వాత వచ్చిన జనమే వీళ్ళంతా. అదే కదా, 1000 మంది పోలీసులు ఆపగా వచ్చిన వాళ్ళే మనం చూస్తున్నాం స్క్రీన్. సార్ ఇప్పుడు జగన్ గారు వెళ్తా ఉన్నప్పుడు దారిలో ఏదైతే ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఆయన దానికాడ 3 వెహికల్ ఉండాలి, 4 వెహికల్ ఉండాలి, అందరిని ఆపుతున్నారు. వాళ్ళు కొంత దూరం వెళ్ళిపోయినా జగన్ గారికి వెళ్ళలేరు కదా, వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు కూడా అలా ఆపుతున్నటువంటి ఆపినా కూడా అంత జనం వచ్చారు. 2 విషయాలు గ్రహించట్లేదు సార్, చాలా లాజికల్ పాయింట్ మిస్ అవుతున్నారు. ఏంటో 70 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి 8 గంటలు పడుతుందా 10 గంటలు పడుతుందా అని అడుగుతున్నారు. మంచి ప్రశ్న కదా. కానీ 70-80 కిలోమీటర్లు వెళ్ళడానికి ఓవరాల్ గా ప్రతి దగ్గర ఆయన నిలువరిస్తారన్న విషయం ఎందుకు గ్రహించట్లేదు? కరెక్ట్.
ఇప్పుడు ఉదాహరణకి నేనే ఆయన వెనక కరెక్ట్ గా వీళ్ళు సెక్యూరిటీ ఇచ్చుంటే రో పార్టీలు ఉండుంటే రోడ్డు క్లియరెన్స్ వెహికల్స్ ఆ పార్టీలు ఉంటే 8 గంటల సమయం తీసుకోదు కదా. అవ్వదు, మీ వల్ల కాదు. అది మీరు ఇక్కడ మీది కూడా లాజిక్ కొట్టు ఆలోచించండి. సెన్సిటివిటీ ఏంటంటే ఇప్పుడు ఆయన దగ్గర నుంచి 10 కిలోమీటర్లకి వీళ్ళు బ్యారికేడ్ పెట్టారు, లేకపోతే నిలువరించారు, రోప్ పార్టీలు పెట్టారు. కానీ 10 కిలోమీటర్ల దాకా వెనకట్లు ఎవడో నడుచుకొస్తున్నాడు, 80 కిలోమీటర్లు నడవట్లే. ఉదాహరణకి 3 కిలోమీటర్ల దగ్గర ఆగినోడు ఇంకో సమ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ యాడ్ అవుతున్నారు. ఈ స్వచ్ఛందంగా యాడ్ అయిన వాళ్ళని నిలువరించలేక నిస్సాయ స్థితిని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్గా ఆయనకి 80 కిలోమీటర్లలోనూ కన్సిస్టెంట్గా జనాలు ఒకే ప్రాతిపదిక మీదకి వస్తున్నారు. అవును, ఆయన ఎప్పుడు ఉదాహరణకి మొబైలైజేషన్ నేనే 1000 మందిని తీసుకొచ్చాను అనుకోండి, ఆయన వెనక 80 కిలోమీటర్లు వెళ్ళడానికి లేదు కదా. మా వాళ్ళు 80 కిలోమీటర్లు నడుస్తారా నేను తరలించిన వాళ్ళు, లేకపోతే వెంకటరెడ్డి ఇంకో 1000 మందిని తరలిస్తాడు, వీళ్ళు 80 కిలోమీటర్లు నడుస్తారా? ఆ లెక్క ప్రకారం 2000. కానీ అక్కడ గ్రామాల్లో అక్కడ నిర్వహిత ప్రాంతాల్లో స్వచ్ఛందంగా తరలి వచ్చిన వాళ్ళు 3000 మంది ఉంటున్నారు. అవును, ఎందుకంటే 2200 మందికి ఇది ఎక్కడికో మీరు అమరావతి వెళ్ళక్కర్లే సచివాలయం నేను ఎక్కడే కట్టానని కృతజ్ఞత చెప్పుకోవడానికి రారు. వస్తారు. నీ వల్ల నాకు అమ్మఒడి వచ్చిందిరా బాబు, ఆ రోజైతే నువ్వు నాకు కనపాలి, ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మా ఊరు వచ్చిన నీకు థ్యాంక్స్ చెప్పడానికైనా వస్తామని రారు. వస్తారు. అలా ఏ పథకానికైనా ఆయన 9 పథకాలతో 10 మంది జేబులో కలకల్లాడిలో జేబులో డబ్బులు ఉన్నప్పుడు మేము ఏదో ఓటేసామయ్యా నువ్వు ఓడిపోయావా, మా బాధో నీ కష్టమో అయ్యా మేము నీకు కనబడి ఓ దండం పెట్టుకుని వెళ్తాం అన్న తృప్తి కోసం వస్తున్నారు కదా. అది ఎందుకు గమనించట్లే?